నేను సహస్ర. పాకిస్తాన్ కి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఎస్. సో ఒకవైపు భారత్ తో యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉన్నా కూడా మరోవైపు కూడా అక్కడి నుంచి పాక్ ఆర్మీ కూడా మరోవైపు ఇక్కడ అంతా కూడా బిజీ ఉన్న స్కెడ్యూల్ ఆ టైం ని చూసి బలూచిస్తాన్ యోధులు బలిచిస్తాన్ సంబంధించిన అందరూ కూడా అక్కడికి వెళ్లి పాక్ ఆర్మీని మట్టుబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. బలూచిస్తాన్ నుంచి ఈ వార్త అధికారికంగా వెల్లడించారు. పాకిస్తాన్ సైన్యాన్ని బలూచిస్తాన్ నుంచి తరిమి కొట్టామని కూడా అధికారికంగా ట్వీట్ చేశారు. క్వెట్టాన్ తమ ఆధీనంలోకి తీసుకున్నామని కూడా వాళ్ళు వెల్లడించారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎప్పటి నుంచో పాకిస్తాన్ ని తరిమి కొట్టాలని ప్రయత్నిస్తున్నప్పటికీ వారికి ఎన్ని రోజులు కూడా అదునైన సమయం దొరకలేదు. ఇదే అదునైన సమయం అని చూసి ఎప్పుడైతే పాక్ ఆర్మీ భారత్ తో బిజీగా ఉన్న స్కెడ్యూల్ చూసుకొని ఆ సమయంలోనే ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి బలూచిస్తాన్ నుంచి అక్కడ ఉన్నటువంటి లిబరేషన్ ఆర్మీ అంతా కూడా వీళ్ళతో ఫైటింగ్ యుద్ధానికి దిగబడింది. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి క్వెట్టాను కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఈ మేరకు వారు ఒక ప్రకటన చేశారు. క్వెట్టాలో పాకిస్తాన్ దళాల ఫ్రాంటియర్ కార్డ్స్ ప్రధాన కార్యాలయంపై కూడా బలూచిస్తాన్ యోధులు దాడి చేశారు. తాజా నివేదికల ప్రకారం బలుచి తిరుగుబాటుదారులు క్వెట్టాను తమ అధీనంలోకి తీసుకున్నామని కూడా వెల్లడించారు. ఇక పాకిస్తాన్ దెబ్బకి అక్కడ ఉన్నటువంటి అంటే వాళ్ళకి ఇంత దెబ్బ మీద దెబ్బ పెట్టేసరికి ఆర్మీ అంతా కూడా పరారైనట్టు కూడా అర్థమవుతుంది. ఇంకా క్వెట్టాలో పాకిస్తాన్ దళాల ఫ్రాంటియర్ కార్డ్స్ ప్రధాన కార్యాలయంపై బలూచిస్తాన్ యోధులు దాడి చేయడం వల్ల వాళ్ళంతా కుదేలైపోయినట్టు కూడా తెలుస్తుంది. దీంతో ఒకవైపు భారత్ మరోవైపు పాకిస్తాన్ రెండు వైపులో కూడా ఇద్దరి మధ్యలో కూడా కుంగిపోతున్నట్లు కూడా పరిస్థితులు అయితే తెలుస్తా ఉన్నాయి. ఇంకా భారత్ యుద్ధం చేస్తున్న దుర్మార్గ పాక్ కి బలూచిస్తాన్ లిబరేషన్ చుక్కులు చూపిస్తుందనే చెప్పుకోవాలి. తరిమి కొడుతున్నట్టు కూడా అక్కడ వాళ్ళు చూపిస్తున్నటువంటి వీడియోలు కానీ ట్విట్టర్ లో కనిపిస్తున్నటువంటి విజువల్స్ గానీ మనకు అర్థమవుతుంది. ఇక బలుచ్ ప్రజలు ఎవరు కూడా పాక్ ఆర్మీకి సపోర్ట్ చేయొద్దని కూడా అక్కడ వాళ్ళంతా కూడా ఆర్మీకి ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దని కూడా ప్రకటనలు అయితే చేశారు. అక్కడితో ఆగిపోలేదు, ఏకంగా క్వెట్టాను కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా పూర్తి వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది, అధికారికంగా ప్రకటించారు. ఇక భారత్ పాక్ సైనికులు తలపడుతున్న ఈ సమయంలోనే బలూచిస్తానికి కరెక్ట్ సమయం అదును చూసుకొని క్వెట్టాలోకి ప్రవేశించింది. అక్కడ బలూచ్ యోధులు రంగంలోకి దిగారు. క్వెట్టాలోని పాకిస్తాన్ దళాల ఫ్రాంటియర్ కార్డ్స్ ప్రధాన కార్యాలయంపై బలూచిస్తాన్ యోధులు దాడి చేయడం జరిగింది. క్వెట్టా దగ్గర జంగ్లే బాగులో కాంబరాని రోడ్డు వద్ద పాకిస్తాన్ దళాల కెప్టెన్ సఫర్ ఖాన్ చెక్ పోస్ట్ ను బలుచి యోధులు లక్ష్యంగా చేసుకోవడం జరిగింది. సమీపంలో 6 ప్రాంతాల్లో ఒకసారి పేలులు కూడా జరిపారు. దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు పరారైపోయారు. లాంఛాలను ఉపయోగించి మల్టీగ్రేడ్లను కూడా ప్రయోగించారు. లక్ష్యాలను విజయవంతంగా ఛేదించారు. ఇక పాక్ లో చమురు క్షేత్రాలపై బలుచి దాడులు చేయడం జరిగింది. దీంతో చాలా మంది పాక్ సైనికులు అలాగే సాధారణ ప్రజలు కూడా కొంతమంది మరణించినట్లు కూడా వాళ్ళు తెలియజేశారు. ఈ దాడుల అనంతరం పాకిస్తాన్ సైన్యం క్వెట్టా నుంచి పారిపోయినట్లు తెలుస్తుంది. పాక్ పై భారత్ దాడులను బలుచి రేడియో హైలైట్ చేస్తూ భారత్ కు మద్దతు పలుకుతున్నట్టు బలూచిస్తాన్ ఆర్మీ అయితే ప్రకటించింది. ఇప్పుడు బలూచిస్తాన్ మొత్తం భారత్ తో ఉండడం వల్ల ఇప్పుడు రెండు సైన్యాలు కూడా చాలా గట్టిగా పాకిస్తాన్ తో ఫైటింగ్ యుద్ధానికి సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. ఓకే.